రావడానికి, సో కొంచెం ఫాస్ట్ వస్తే చూడాలని చెప్పి క్యూరియస్ తో వెయిటింగ్. వాళ్ళకి తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది మేడం, నచ్చింది మేడం, పర్ఫెక్ట్ గా మ్యాచ్. నీ బొందరా నీ బొంద గారు చిరంజీవి గారు ఎలా అనిపించారో నాకు ఇప్పుడు నయనతార గారు చిరంజీవి గారు అలానే అనిపిస్తున్నారు. రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఎక్కడైనా కానీ పోయినసారి ఎలక్షన్ మేమే గెలిచాం, ఈసారి ఎలక్షన్ మేమే గెలుస్తాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దీనిలో కూడా ఆ ఫైట్ లో ఆ విధానం అనేది కొద్దిగా దానిలో ఏమైనా కాపీ కొట్టారా? ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. హాయ్ అండి. మణిశంకర్ వరప్రసాద్ గారి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఎలా ఉంది? ఇంకా 2 వీక్స్ ఉంది మూవీ రావడానికి, సో కొంచెం ఫాస్ట్ వస్తే చూడాలని చెప్పి క్యూరియస్. అండ్ మోర్ ఓవర్ సాంగ్స్ ఉన్నాయి చూడండి, సూపర్ ఉన్నాయి. ఎంతైనా ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఉన్నాయి కదా, ఏ సినిమాకి వెళ్తారు? రాజాసాబ్ సినిమాకి పోతాను నేనైతే. పండక్కి ముందు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ప్లీజ్ నాకు ఒక్క ఫ్రీ టికెట్ తిప్పియారా చిరంజీవి సార్, ప్లీజ్ మీకోసం. లైక్ రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇప్పుడున్న జనరేషన్ కి ఏం కావాలి, కొంచెం క్రింజ్ ఉండాలి. లవ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. లైక్ రొమాన్స్ అండ్ ఫైటింగ్స్, కొన్ని కమ్యూనికేషన్స్. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఇప్పుడు మణిశంకర్ వరప్రసాద్ గారి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది, చూసారా? అవును. ఎలా ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఎలా ఉంది? చాలా బాగుందండి సినిమా మొత్తం. ట్రైలర్ చూసినా ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. డైలాగ్ కానీ చాలా బాగుంది. అవునా? ఓకే. ఎట్లా అనిల్ మేమే గెలుస్తున్నాం, అది దానిలో డౌట్ ఏం లేదు. 100% అది ఫిక్స్. షేక్ ఆడిస్తాను రా. వరప్రసాద్ గారి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఎట్లా ఉంది ట్రైలర్? టైలర్ చూసాం మేడం, బాగుంది మేడం. అతను ఏజ్ 60 సంవత్సరాలు అయినా కూడా చాలా బాగా ఎగ్జైట్మెంట్ గా ఉంది అనుకుంటాను నేను. అలాగే నయనతార వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? అన్నీ నచ్చింది నాకు మూవీలో. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారా సినిమాకి? వెళ్తారు మేడం, ఖచ్చితంగా వెళ్తారు. వెంకటేష్ సరే, వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. నేను దీనికి వెళ్తాను, రాజ్యసభకి వెళ్తాం, దీనికి కూడా వెళ్తాం మేడం. వెంకటేష్ ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. మూలు అన్నిటికి వెళ్తాం మేడం. ఇప్పుడే మణిశంకర్ వరప్రసాద్ గారి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఎలా ఉందండి? చాలా హ్యాపీ అనిపించింది అమ్మా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. చూసి ఏదో ఉండిద్ది అనుకున్నాం కానీ ఈ రోజు చూసినాక చాలా హ్యాపీ అనిపించింది. ఫ్యామిలీతో వెళ్ళి వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? మార్చేశాడు ఈ సినిమాలో. చివరికి చాలా ఒక కామెడీ సినిమా లేదు. సంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నాను. క్యాట్ అండర్ ది హ్యాండ్ సర్చింగ్ ది మదర్ ల్యాండ్. గరికిపా అదే సినిమా ఎందుబా గాడ్ ఫాదర్ లో వీళ్ళిద్దరు కలిసి చేశారు. ఇది మన అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. ఈ రోజు మళ్ళీ మాకు కనపడ్డారు, చాలా హ్యాపీ అనిపించింది. అట్లాగే గరికిపా అదే సినిమా ఎందుబా ఏం చేస్తున్నావు కానీ దీనిలో కూడా ఆ ఫైట్ లో ఆ విధానం అనేది కొద్దిగా దానిలో ఏమైనా కాపీ కొట్టారా అన్న ఫీల్. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సో మణిశంకర్ వరప్రసాద్ గారి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, అవునవును, ఎలా ఉంది? చాలా బాగుందండి. తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. మూవీలో ఏదైతే ఫన్ ఆ ఫ్యాక్టర్ చూశానో అదే ఫ్యాక్టర్ అదే చిరంజీవి గారిని మళ్ళీ నాకు అనిల్ చాలా బాగా అనిపిస్తుంది. ఇద్దరు కాంబో మాత్రం అదిరిపోయిందంటే. ప్లీజ్ మాలో ఒక విషయం చెప్తున్నాను, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఫుల్ స్టాప్లు కామాలు ఉంటాయి కదా. మీరు ఏ మూవీకి వెళ్తారు? నేను అన్నీ వెళ్తానండి. మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నవీన్ పోల్శెట్టి గారి మూవీ కూడా వెళ్తాను, అట్ ది సేమ్ విజయ్ తలపతి గారి మూవీ కూడా వెళ్తాను, ఇంకా తలపతి గారి మూవీ కూడా వెళ్తాను, ఇంకా రవితేజ గారి మూవీ ఉంది, అస్సలు మర్చిపోవద్దు. ప్రతి ఓడు ఏదో తీసుకొచ్చి ఇచ్చేస్తాడు, మన ఇవ్వకపోతే మన పడి వద్దు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఆయన, సో ఆయన మూవీ కూడా వెళ్తారు. ప్రతి ఒక్క మూవీ ప్రభాస్ గారి లుక్స్ కూడా చాలా హ్యాండ్సమ్ గా చాలా యంగ్ గా అనిపిస్తున్నాయి కాబట్టి అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం అన్ని మర్చిపోతారు. దాన్ని కూడా ఖచ్చితంగా వాచ్ చేస్తాను. అండ్ శర్వానంద్ గారి మూవీ కూడా వాచ్ చేస్తాను. అట్ ది సేమ్ టైం
ఒరే అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి.